పెన్ను. ఆ స్కెచ్ నాది. నాది. పొద్దుటే మొదలు పెట్టారా? ఏయ్, ఆ పెన్ను వాడికి ఇవే. వాడు చిన్నవాడు కదా, నీకు ఇంకోటి ఇస్తాను. నాది. ఇదిగో వెళ్ళండి. రేయ్, తలదూకోలేదురా నువ్వు? పదండి. గుడ్ మార్నింగ్ అక్క. ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అలా రావాలి. కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు తెలిసిందో మీ పని చెప్తాను. అలాగే మమ్మీ. బాయ్ మమ్మీ. బాయ్. శాలిని, నీకిదే చెప్తున్నాను. ఇలా చూడు, ఈ మధ్య నువ్వు లంచ్ సరిగా చేయడం లేదు. తినకుండా వస్తే మాత్రం బావుండదు. శుభ్రంగా తిను. కడుపు మార్చుకున్నంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వెళ్ళొస్తాను వదినా. వదినా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. రా. ఏమిటది? శాలిని గురించి మన డౌట్ నిజమేననిపిస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకి ఎవడో దీపక్తో ఫోన్లో మాట్లాడుతోంది. నేను నిద్రపోతున్నాననుకుంది. నేనంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. విషయం ఎవరికి తెలియకముందే మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామంటావు? హాస్పిటల్కి తీసుకెళ్దాం. వదినా, నీతో బాగా చనువుగా ఉంటుందిగా, నువ్వే ఏదో రకంగా తన్నొప్పించాలి. హాస్పిటల్ కంటే రాదేమో. మరేం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. షాపింగ్ అని ముందు బయటికి తీసుకెళ్దాం. అట్నుంచట్టే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ప్రతి క్షణం అలర్ట్గా లేకపోతే దెబ్బతినేస్తాం. చాలా కేర్ఫుల్ అమ్మా. నన్ను చూడు, ఆఫీస్లో చీమ చిటుక్కు అన్నా నాకు తెలిసిపోతుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను అనుకున్నావు? ఏ విషయం మర్చిపోను. ఓకే, ఉంటాను రా. బాయ్. అన్నయ్య, ఇక్కడున్నావేంటన్నయ్య? ఇక్కడున్నావేంటన్నయ్య? ఉన్నాను. ఈ కంపెనీతో నీకేం పని? టిఫిన్ చేద్దామని. టిఫిన్ చేద్దామన్నా? టిఫిన్ చేయడానికి ఫైనాన్స్ కంపెనీకి వచ్చావా? కాదు, టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళాను. హోటల్ అతను ఫైనాన్స్ ఇప్పించమన్నాడు. నిన్ను ఫైనాన్స్ ఇప్పించమన్నాడా? యా. ఓ, వీళ్ళు నీకు తెలుసా? తెలుసు. తెలీదు. అదేంటి తెలియకుండా ఎలా ఇప్పిస్తావు? తెలుసుకుంటే తెలుస్తుందిగా. ఓకే, తర్వాత తెలుసుకోవచ్చు. పద వెళ్దాం. సార్, వోచర్ మీద సంతకం పెట్టడం మర్చిపోయారు.
థ్యాంక్ యూ సార్. అదే ప్రశాంత్, అప్పుడు నేను 2 లక్షలు అడిగానే, ఆ ప్రాబ్లమే సాల్వ్ చేసుకుందామని. సరే, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం, పద. కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చావా? అవును. వెళ్ళి శుభ్రంగా మొహం కడుకురా, బయటికి వెళ్దాం. దేనికి? నేను పల్లవి షాపింగ్కి వెళ్తున్నాం, నిన్ను కూడా తీసుకెళ్దామని. నేను దేనికి? డ్రెస్సెస్ కొనుక్కుంది గాని. నాకు చాలా డ్రెస్లున్నాయిగా, ఇప్పుడు వద్దులే. ఉంటే ఉన్నాయిలే, నువ్వు కూడా రా, బాగుంటుంది. ప్లీజ్ వదినా, నన్ను బలవంతం చేయొద్దు. అది కాదు శాలిని. వదినా ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఏయ్, ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను, రమ్మంటుంటే అడ్డమైన ప్రశ్నలు వేస్తావేంటి? వెళ్ళు, వెళ్ళి మొహం కడుకురా. పల్లవి, నువ్వు ఊరుకోదినా, వెళ్ళి మొహం కడుక్కొనిరా, వెళ్ళు. నేను రాను. ఏ, ఎందుకు రావు? నాకు రావాలని లేదు. నువ్వు వెళ్ళాలనుకున్న చోటికల్లా వెళ్తున్నావుగా, మే రమ్మని చోటికి రావా? అది నా ఇష్టం, నా ఇండివిజువాలిటీ. నేను చూస్తూనే ఉన్నాను, మీ ఇద్దరు పని కట్టుకుని మరి నన్నెందుకు అనుమానిస్తున్నారు? నీ ప్రవర్తన అలా ఉంది. నేనేం చేశాను? ఏం చేసావా? ఏం చేసావు నీకు తెలీదు? అసలు ఆ దీపక్ ఎవడే? ఎవడు? పల్లవి, నువ్వు ఊరుకో. చెప్పవే, ఆ దీపక్ ఎవడు? నీకు అనవసరం. చెప్పు. ఏంటో చిన్నపిల్ల పడుకుని అలా కొడతా? నీకు అసలు బుద్ధుందా? వదినా, ఇది దీన్ని కొట్టడం కాదు, గొంతు పిసికి చంపేయాలి. మన పరువు గంగపాలు చేసింది, మన పరువు. శాలిని, నువ్వెప్పుడు కావాలంటే అప్పుడే వెళదాం. వదినా, రేపు నాకు పరీక్ష ఉంది, ఆ పరీక్ష అయిన తర్వాత వెళ్దాం. అలాగే, నీకేం కష్టం వచ్చినా నేనున్నాను. నా మీద నమ్మకం ఉంది కదూ? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా.
రేపు దీపక్ పెట్టే పరీక్షలో నేను ఫెయిల్ అయితే ఇక ఈ శాలిని మీకు కనిపించదు దినా. నమస్కారం సార్. నమస్తే. ఎవరు కావాలండి? రాజశేఖరం గారిని కలవాలి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ కన్నీ తెలుసు. పైన సెక్యూరిటీని కలుసుకోవాలండి. ఓకే సార్.
మేడం, రంగా గారు వచ్చారు. అతనికి ఈ విషయం చెప్పొద్దు. అర్జెంటుగా క్యాష్ తీసుకుని వచ్చే. దీపక్ ప్లీజ్ నన్ను ఏడిపించొద్దు.